అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్నే 6 గంటలకు జరిగిన సంఘటన. మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది 6 గంటలకి. ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా, నేను చెప్పడం కాదు, మీరు కూడా వీడియో చూడండి. అది మా ఇంట్లోనే కాదు, ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ బయటికి తీసుకెళ్ళి పెట్టండి. మా ఇంట్లో కూడా కుక్కలు 2 కుక్కలు ఉన్నాయి. మాకు కుక్కలంటే ప్రాణం, ప్రేమిస్తాం. మా ఇంట్లో కూడా పెంచుతున్నాం 2 కుక్కల్ని. అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు 2 కుక్కలు కుక్క అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి, పర్వాలేదు. అంతేగాని మేము ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అవన్నీ 100 కుక్కలు అయిపోయాయి. ఈరోజు మా మిస్సెస్ ప్రాణాలు పోయేది. ఆమె పెద్ద ఆమె కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి. ఆ ప్లేస్లో మీ మిస్సెస్ కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, మీ అమ్మ కానీ ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంది? పెద్దోళ్ళ సంగతి. అలాగే చిన్నపిల్లలు బతుకుతారా? ఆ వీడియోని చూడండి. చిన్నపిల్లలు కానీ దొరికారంటే, ఆ కుక్కలకు దొరికితే బతుకుతారా? అందరూ మానవత్వంతో ఆలోచించుకొని దయచేసి ఆ కుక్కలకు మీరు ఏమైనా ఫుడ్ పెట్టాలంటే గేట్ బయట పెట్టండి. లేదు మీకు కుక్కలంటే పెంచుకుంటాం అనుకుంటూ 2 కుక్కలు తీసుకొచ్చి మీ ఇంట్లో పోషించండి. ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మా ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో కూడా జరుగుతుంది, మీకు కూడా జరుగుతుంది. అది జరగదని గ్యారంటీ ఏం లేదు. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో కాదు, ఎంతో మందికి ఈ సంఘటన జరిగింది. కుక్కలు ఏ అపార్ట్మెంట్ లో ఇన్ని కుక్కలు లేవు. ల్యాండ్ హిల్స్ లో కూడా లేదు, ఒక్క కుక్క కూడా లేదు అక్కడ. కుక్కలు అనేది మనం ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు, మన ఇంట్లో మనం కంట్రోల్ చేసి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఊర కుక్కల్ని మన అలాగ అందరినీ అలా ఫుడ్, మిగిలిపోయిన ఫుడ్ అలా పెట్టి బకెట్లు అలా వేస్తే అవి తిని పెరిగి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది కూడా. దయచేసి మీరందరూ అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అందరూ మానవత్వంతో. ఈరోజు మనిషికి అలా జరిగింది, మనం కుక్కల కోసం ఆలోచిస్తున్నాం. అరే అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేసి వాళ్ళు కూడా ఒక ఆలోచన, ఒక మానవత్వంతో ఆలోచిస్తారు. కుక్కలకి ఇచ్చే ఇల్లు మనుషులకి ఇవ్వరా? ఎంత దారుణం అది. కుక్కలు కొట్టమని లేకపోతే ఏదైనా చేయమని నేను అనట్లేదు. మనం ఆలోచించండి. ఏమనంటే తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఈ రోజు నా భార్య ఈరోజు కుక్కలతో బలి అయిపోవలసింది, చచ్చిపోవలసింది. పెద్దగా సరిపోయింది. అది చిన్నపిల్ల అయితే ఏందవుతుంది? ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకొని. For more videos like this, subscribe Big TV channel.